ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో అమర్నాథ్ యాత్రని 2026 సంవత్సరంలో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? అనగా కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ కోసం ఏ డాక్టర్స్ దగ్గర మనం ఈ సైన్ చేపించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం పర్టిక్యులర్‌గా ఏమైనా డాక్టర్స్‌ని మనకు మెన్షన్ చేశారా అనేది విషయం. అదేవిధంగా ఈ హెల్త్ సర్టిఫికేట్ కోసం మనకు హాస్పిటల్‌లో ఏ ఏ టెస్టులు చేయడం జరుగుతుంది? ఈ హెల్త్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మనం యాత్ర రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనగా ఆన్‌లైన్‌లో చేసుకోవాలా? లేకపోతే ఆఫ్‌లైన్‌లో చేసుకోవాలా? ఆఫ్‌లైన్‌లో అయితే ఎక్కడ చేపించుకోవాలి? దీనికి ఎంత సమయం పడుతుంది? ఈ ప్రాసెస్ ఏమిటి? అదేవిధంగా మనం ఈ అమర్నాథ్ యాత్రకి తెలుగు రాష్ట్రాల నుండి ఏ విధంగా చేరుకోవాలి? అదేవిధంగా అమర్నాథ్ యాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మనతో పాటు ఏమేమి తీసుకువెళ్ళాలి? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీకేమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. మీకు రిప్లై ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమః శివాయ. అమర్నాథ్ యాత్ర ప్రతి హిందువు కూడా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా చేయాలనుకునే ఈ సాహసోపేత యాత్రే అమర్నాథ్ యాత్ర. ఈ అమర్నాథ్ యాత్రని 2026 సంవత్సరానికి గాను జూలై 3వ తేదీ నుండి ఆగస్ట్ 28వ తేదీ వరకు 57 రోజుల పాటు కొనసాగనుంది. జూలై 3వ తేదీతో మొదలయ్యి ఆగస్ట్ 28తో పూర్తవ్వడం జరుగుతుంది. ఈ యాత్రకు రిజిస్ట్రేషన్‌కి సంబంధించి ఏప్రిల్ 15వ తేదీ నుండే మనకు యాత్ర రిజిస్ట్రేషన్స్ అనేవి మొదలైపోయాయి. మనకు ఈ అమర్నాథ్ యాత్రకి ఎళ్ళాలంటే కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం యాత్ర రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. మనం ఒకవేళ మెడికల్‌గా ఫిట్‌గా ఉంటే మాత్రమే మనకు ఈ యాత్ర సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మనకు ఈ కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి అంటే అమర్నాథ్‌జీ శ్రేణి బోర్డ్ వారి అఫీషియల్ వెబ్‌సైట్ అయిన jksasb.nic.inలో మనకు ఈ అమర్నాథ్ యాత్రకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వెబ్‌సైట్‌లోనే మనకు కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్‌తో పాటు మనకు దానికి సంబంధించిన డాక్టర్ లిస్టు మరియు యాత్ర రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి? అదేవిధంగా ఈ యాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది? ఈ డీటెయిల్స్ అన్నీ మనకు ఇందులో పొందుపరచడం జరుగుతుంది. యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏ బ్యాంకుల దగ్గరికెళ్ళి చేసుకోవాలి? మనకు దగ్గరలోని బ్యాంక్స్ అన్నీ కూడా మన రాష్ట్రానికి సంబంధించిన బ్యాంక్స్ అన్నీ కూడా ఇందులో వాళ్ళు పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అమర్నాథ్ యాత్ర వెళ్ళాలనుకున్నారో ఖచ్చితంగా jksasb.nic.in వెబ్‌సైట్‌కి వెళ్ళి ఈ కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు దగ్గరలోని మన డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన డాక్టర్ లిస్టు మరియు మనకు దగ్గరలోని బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇందులోనే చూసుకొని అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మనం ఈ యాత్ర రిజిస్ట్రేషన్ కోసం కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ అఫీషియల్ వెబ్‌సైట్ అయిన ఈ jksasb.nic.inలో వెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్క్రీన్ పైన కూడా చూపిస్తాను. అదేవిధంగా ఈ వెబ్‌సైట్ లింక్‌ను కింద కామెంట్ బాక్స్‌లో పిన్ చేస్తాను. అదేవిధంగా డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా ఇస్తాను. చెక్ చేయండి. ఈ అమర్నాథ్ యాత్ర కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలి అంటే మనం ఎక్కడ ఉన్నా సరే మనం ఏ జిల్లాలో ఉన్నామో ఆ జిల్లాకు సంబంధించిన డాక్టర్ లిస్ట్ మనము jksasb.nic.inలో డాక్టర్ లిస్ట్ ఉంటుంది. ఆ డాక్టర్ లిస్ట్‌ని చూసుకొని మనకు ఆ హాస్పిటల్‌కి వెళ్ళి అక్కడ వాళ్ళు ఇచ్చే టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది. బ్లడ్ టెస్ట్ ఒకటి దాని తర్వాత మనకు ఎక్స్‌రే తీస్తారు. శ్వాస సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నాయా అని. అదేవిధంగా మనం మెడికల్‌గా ఫిట్‌గా ఉన్నామా లేదా అని టెస్ట్ చేస్తారు. లివర్ ఫంక్షన్, ఎల్ఎఫ్‌టి, ఆర్ఎఫ్‌టి ఈ టెస్టులన్నీ చేయడం జరుగుతుంది. ఈ టెస్టులు చేసిన తర్వాత మనకు ఈ రిపోర్ట్స్ అన్నీ మంచిగా హెల్తీగా ఉన్నట్టు వస్తే మనకు అక్కడికి మనకు ఈ jksasb.nic.inలో ఇచ్చిన డాక్టర్స్ దగ్గర మనం సిగ్నేచర్ మరియు సీల్ ఏపించుకోవాల్సి ఉంటుంది. ముందుగా కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్‌లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మన పేరు, మన ఫాదర్ నేము, మన బ్లడ్ గ్రూపు, అదేవిధంగా ఆధార్ నెంబరు, మనకేమైనా బీపీ, షుగర్ ఇలాంటివి ఏమైనా లేకపోతే శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నాయా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే అన్నీ నో అని పెట్టాల్సి ఉంటుంది. ప్రీవియస్‌గా ఏమైనా మనకేమైనా శస్త్రచికిత్స జరిగినాయా ఆ విషయాలు కూడా అందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ జరిగితే యెస్ అని, జరగకపోతే నో అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్ దగ్గర మనం సిగ్నేచర్ మరియు స్టాంప్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ కోసం ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో క్యారీ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మనకు ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే ఏ బ్యాంక్స్ ఇచ్చారో మనకు యాత్ర రిజిస్ట్రేషన్ కోసం ఆ బ్యాంక్ మనకు దగ్గరలో ఉన్న బ్యాంకు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే 2025 సంవత్సరంలో మనకు ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. కానీ ఇప్పుడు 2026 సంవత్సరంలో కేవలం ఆఫ్లైన్లోనే డైరెక్ట్గా బ్యాంక్కు వెళ్ళి అక్కడ మనం యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు తెలంగాణ స్టేట్లో అయితే హైదరాబాద్లో ఒక 4 బ్యాంకులు ఇవ్వడం జరిగింది. మెదక్, సిద్దిపేట, కరీంనగర్ ఇక్కడ కూడా మనకు ఒక్కొక్క బ్యాంకు ఇవ్వడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖపట్నం, కర్నూలు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ఈ డిస్టిక్లో ఇవ్వడం జరిగింది. మనకు శ్రీకాకుళంలో కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని బ్యాంక్స్ని మనకు అక్కడికి వెళ్ళి ఆ బ్యాంక్స్లో చేసుకోవాల్సి ఉంటుంది. అయితే హైదరాబాద్లో మనకు హిమాయత్ నగర్లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు, కోటిలో ఎస్బీఐ బ్యాంకును, అదేవిధంగా సికింద్రాబాద్లో పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇక మరొకటి జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ని ఇవ్వడం జరిగింది. ఈ బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు ఒక ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మనకు దగ్గరలోని బ్యాంకు చేరుకున్న తర్వాత అక్కడ యాత్ర రిజిస్ట్రేషన్ కోసం ఈ ఫామ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యాత్ర రిజిస్ట్రేషన్ కోసం కూడా మనం ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్యారీ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోటోని ఇక్కడ స్టిక్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మన పేరు, మన తండ్రి పేరు లేదా మన వైఫ్ పేరు, అదేవిధంగా మన మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు ఇందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇందులో మనము మన నామినీ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత కింద బ్యాంక్ వాళ్ళు ఇందులో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకు ఈ కేవైసీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంతమంది యాత్రకు వెళ్ళాలనుకుంటారో వారందరూ కూడా కంపల్సరీగా ఈ యాత్ర రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఈ కేవైసీ చేస్తారు, తంబు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాత్ర రిజిస్ట్రేషన్ కోసం డైరెక్ట్గా వారు వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ గ్రూప్గా వెళ్తే, ఎక్కువ మంది వెళ్తే అందరూ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. మరొకరిది ఇంకొకరు చేయడానికి, యాత్ర రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఫామ్ మొత్తం నింపిన తర్వాత మనకు అక్కడ 150 రూపీస్ మనం యాత్ర రిజిస్ట్రేషన్ కోసం పే చేయాల్సి ఉంటుంది అమౌంట్ క్యాషియర్ కౌంటర్లో. ఆ తర్వాత అది చేసిన తర్వాత మనకు ఈ విధంగా యాత్ర రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఇది ఇవ్వడం జరుగుతుంది. మనం యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే ఇక్కడ మనం ఏ రూట్లో వెళ్తామో ఆ రూట్ ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బాల్తాల్ వెళ్తే బాల్తాలు, పహల్గామ్ రూట్లో వెళ్ళాలనుకుంటే పహల్గామ్ రూట్ను ఇందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మనకు బాల్తాల్ రూట్ అయితే 14 నుంచి 15 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అదే పహల్గామ్ రూట్ అయితే దాదాపు 36 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. బాల్తాల్ రూట్లో మనము సేమ్ డే వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ సేమ్ డే నైట్ లోపు తిరిగి బాల్తాల్ చేరుకోవచ్చు. అదే పహల్గామ్లో అయితే మనం అమర్నాథ్ గుహ చేరుకోవడానికి 2 నుంచి 3 రోజుల సమయం పడుతుంది. కాబట్టి మనం ఏ రూట్లో వెళ్ళాలనుకుంటున్నామో ముందుగానే ఆ రూట్ ఇందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏ రూట్ మెన్షన్ చేస్తామో అదే రూట్లో మనకు ఎంట్రీ ఉంటుంది. పహల్గామ్ రూట్ మెన్షన్ చేసి బాల్తాల్లో వెళ్ళాలంటే అక్కడ అలో చేయరు. బాల్తాల్లో ఇక్కడ మెన్షన్ చేసి పహల్గామ్ రూట్లో వెళ్ళాలనుకుంటే అక్కడ అలో చేయడం జరగదు. కాబట్టి మనం ఏ రూట్లో వెళ్తున్నామో అదే రూట్లో మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బాల్తాల్ వెళ్తే బాల్తాల్, పహల్గామ్ అయితే పహల్గామ్. మనకి ఈ యాత్ర ఇందులో మనకు ముందుగానే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది డేట్, మరియు ఇక్కడ యాత్ర పర్మిట్లో మనకి ఏ రూట్లో వెళ్తున్నామో ఆ రూట్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏ రూట్లో వెళ్తామో అదే రూట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక మనకు బ్యాంక్లో ఏ టైమింగ్స్ వరకు రిజిస్ట్రేషన్ చేస్తారు అంటే మనకు సాధారణంగా బ్యాంక్ టైమ్స్ ఉదయం 9 గంటల నుంచి 3:30 వరకు ఉంటాయి. కాబట్టి ఆ టైం వరకు చేస్తారని అనుకోవద్దు. ఎందుకంటే ఉదయం 10 గంటల నుంచి 11:30, 12 గంటల వరకు మాత్రమే మనకు అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఆ సంబంధిత బ్యాంకుల్లో. కాబట్టి మనం ఉదయం 10 గంటల లోపు అక్కడ చేరుకుంటే మనకు 10 నుంచి 15 నిమిషాల మధ్యలో మనకు యాత్ర రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఉదయం 10 గంటల వరకు బ్యాంకు చేరుకుంటే మంచిది అని నా ఉద్దేశం. ఈ విధంగా మీరు బ్యాంకు 10 నుంచి 11:30 లోపు చేరుకొని యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోండి. ప్రస్తుతం యాత్ర రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఏ డేట్స్ అందుబాటులో ఉన్నాయి అంటే పహల్గామ్ రూట్లో వెళ్ళే వారి కోసం అయితే జూలై 20వ తేదీ నుండి ఆగస్టు 28వ తేదీ వరకు ఈ డేట్స్ అందుబాటులో ఉన్నాయి. బాల్తాల్ రూట్ వారి కోసం జూలై 16వ తేదీ నుండి ఆగస్టు 28వ తేదీ వరకు ఈ డేట్స్ అందుబాటులో ఉన్నాయి. ముందు డేట్స్ అన్నీ కూడా కంప్లీట్గా అయిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ యాత్ర రిజిస్ట్రేషన్ అనేది ఏప్రిల్ 15వ తేదీ నుండి మొదలవ్వడం జరిగింది. కాబట్టి మిగతా డేట్స్ అనేవి కూడా చాలా వరకు
కంప్లీట్‌గా అయిపోవడం జరిగింది. మిగతా డేట్స్ కూడా మనం తొందరగా వెళ్తే ఆ డేట్స్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ముందు డేట్స్ కావాలనుకునేవారు తొందరగా వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిది. ఇక మనకు పహల్గామ్ రూట్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ చుట్టూ కొండలు మరియు గ్రీనరీ స్పేసెస్‌తో ఎంతో ఆహ్లాదకరంగా, అందంగా ఉంటుంది. మనకి ఈ పహల్గామ్ రూటు. ఈ పహల్గామ్ రూట్‌లో మొత్తం మనం 36 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ మార్గం కూడా మనకు ఎక్కువ కష్టతరంగా కాకుండా సాఫీగా సాగుతుంది. అదే బాల్తాల్ రూట్‌లో అయితే 14 కిలోమీటర్లే కానీ మనం ఈ విధంగా మొత్తం ఎక్కాల్సి ఉంటుంది. త్వరగా చేరుకుంటాం కానీ చాలా ఎక్కువగా నడవాల్సి ఉంటుంది. మొత్తం ఈ విధంగా ఎక్కాల్సి ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఈ యాత్ర కోసం మనకు 13 సంవత్సరాలు దాటిన పెద్దవారిని మరియు 70 సంవత్సరాల వారిని మాత్రమే అలో చేయడం జరుగుతుంది. 13 సంవత్సరాల కంటే చిన్న పిల్లల్ని, 75 సంవత్సరాలు దాటిన పెద్దవారిని అలో చేయడం జరగదు ఈ అమర్నాథ్ యాత్రకి. 1 సంవత్సరం ఎక్కువగా ఉన్నా కూడా మనకు అలో చేయడం జరగదు. కాబట్టి 13 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు వారిని మాత్రమే ఈ అమర్నాథ్ యాత్రకి అలో చేయడం జరుగుతుంది. వెంబడి మనము ఈ అమర్నాథ్ యాత్రకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ యాత్రీ పరిచయం అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. యాత్రే పర్మిట్, అమర్నాథ్ యాత్ర పర్మిట్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది తీసుకెళ్తే మనకు అక్కడ అమర్నాథ్ యాత్రకి వెళ్ళేటప్పుడు మనకి యాత్రి పరిచయం ఇవ్వడం జరుగుతుంది. ఐడి కార్డ్ లాంటిది. ఐడి కార్డ్ వేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మనం ట్రెక్కింగ్ చేసేటప్పుడు అయినా ఎప్పుడైనా సరే ఈ ఐడి కార్డ్తోనే మనం యాత్ర కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అమర్నాథ్ యాత్రకి ఏ విధంగా చేరుకోవాలి అంటే, మనకు హైదరాబాద్ మరియు విజయవాడ నుంచి డైరెక్ట్‌గా ఢిల్లీకి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ నుంచి అయితే మనకు సికింద్రాబాద్, కాచిగూడ నుంచి జమ్మూ తావి వరకు వీక్లీ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను చూడండి. ముందుగా ఢిల్లీ చేరుకొని, ఢిల్లీ నుంచి జమ్మూ తావి గానీ లేదా కాట్రా చేరుకొని, కొంతమంది మనకు భక్తులు వైష్ణోదేవి అమ్మవారి టెంపుల్ దర్శనం కూడా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి కాట్రా చేరుకొని అక్కడ వైష్ణోదేవి అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత నెక్స్ట్ డే కాట్రా నుంచి మనకు శ్రీనగర్కి వందే భారత్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ వందే భారత్ ట్రైన్లో శ్రీనగర్ చేరుకొని శ్రీనగర్ నుంచి మనం పహల్గామ్ లేదా బాల్తాల్ చేరుకోవాల్సి ఉంటుంది. శ్రీనగర్లో కూడా మనకు ఈ యాత్రకు వెళ్ళే వారి కోసం మనకు అక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ నుంచి మనం అమర్నాథ్ చేరుకోవాల్సి ఉంటుంది. మనకు శ్రీనగర్ నుంచి బాల్తాల్ అయినా పహల్గామ్ అయినా 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. శ్రీనగర్ నుంచి అదే మనం జమ్మూ తావి చేరుకుంటే జమ్మూ తావి నుంచి బాల్తాల్ రూటు మనకు 300 కిలోమీటర్స్ ఉంటుంది. అదే పహల్గామ్ అయితే 250 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఏ విధంగా చేరుకోవాలనేది మీ ఆప్షన్. అదే మనకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఇది జమ్మూ తావి. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి శ్రీనగర్ చేరుకొని శ్రీనగర్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. శ్రీనగర్లో ఏర్పాటు చేసిన బేస్ క్యాంప్కి వెళ్ళి బేస్ క్యాంప్ నుంచి మనకు అక్కడ బస్సులు వెళ్తాయి. పహల్గామ్కైనా బాల్తాల్కైనా మనం ఈ విధంగా బాల్తాల్ కానీ పహల్గామ్ కానీ చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రైన్కి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇక ఎవరైతే యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకుంటారో యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత యాత్రకు వెళ్ళాల్సిన వారు మనకు ఇది అమర్నాథ్ యాత్ర అనేది ఎంతో సాహసోపేతమైన యాత్ర. కాబట్టి మనకు పైకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అదేవిధంగా మంచు కురిసే ప్రాంతం కూడా. కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఈ 2 నెలల పాటు కూడా మనం ప్రతిరోజు కూడా 5 నుంచి 10 కిలోమీటర్ల పాటు వాకింగ్ చేయాలి. అదేవిధంగా ప్రాణాయామం చేయడం మంచిది. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఆక్సిజన్ కోసం ఈ ప్రాణాయామం మరియు ఎక్సర్సైజులు వాకింగ్ చేస్తే మనకు అప్పటికి వెళ్ళే వరకు మనం సన్నద్ధమవుతాము. ఎక్కువ కిలోమీటర్స్ వాకింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు కూడా 5 నుంచి 10 కిలోమీటర్లు వాకింగ్ చేస్తే మనం అప్పటి వరకు మన బాడీని ఈ అమర్నాథ్ యాత్రకు తగ్గట్టు మనం ఫిట్గా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటప్పుడు తమ వెంబడి ఏమేమి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మనం రెయిన్ కోట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా షూస్, మంచి గ్రిప్ ఉన్న షూస్ క్యారీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాగ్లో కూడా ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళకపోవడమే మంచిది అని నా ఉద్దేశం. ఎందుకంటే మనం బాల్తాల్లో కానీ లేకపోతే పహల్గామ్లో కానీ లాకర్స్ అందుబాటులో ఉండవు. ఒకవేళ పహల్గామ్ రూట్లో వెళ్ళేవారు చాలామంది పహల్గామ్ రూట్లో అమర్నాథ్ యాత్ర చేరుకొని అమర్నాథ్ తిరిగి వచ్చేటప్పుడు ఎక్కువ మంది బాల్తాల్లోనే రిటర్న్ వస్తూ ఉంటారు. కాబట్టి ముందుగా లగేజ్ ఎక్కువ ప్యాక్ చేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే మనం
ఈ 36 కిలోమీటర్లు కూడా బ్యాగ్‌తోనే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మనకు గుర్రాలు మరియు పల్లకీలు అందుబాటులో ఉంటాయి కానీ, ఎక్కువ నడిచి వెళ్ళాలనుకునే వారు మాత్రం ఎక్కువగా లగేజ్ ప్లాన్ చేసుకోకండి అని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వారితో పాటు చలికి మరియు వానకు తట్టుకునేలాగా రెయిన్ కోట్ తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాను. ఇక షూస్ విషయానికొస్తే మంచిగా గ్రిప్ ఉన్న రన్నింగ్ షూస్, వాకింగ్ షూస్ తీసుకువెళ్ళాలి. ఇక ఈ అమర్నాథ్ యాత్రకు ఎప్పుడు వాన పడుతుందో, ఎప్పుడు ఎండ ఉంటుందో మనకు తెలియదు కాబట్టి, మంచు కురిసేది కూడా తెలియదు కాబట్టి, మనం ఎల్ల మన యాత్రా ప్లాన్ అనేది 1, 2 రోజులు ఎక్కువగానే ప్లాన్ చేసుకోవాలని కోరుచున్నాను. ఈ విధంగా అమర్నాథ్ యాత్రకి మనం ప్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది మన థింగ్స్‌ను. ఈ అమర్నాథ్ యాత్రను ముందుగా మనము కంపల్సరీ ఎల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎల్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మనకు దగ్గరలోని బ్యాంక్ దగ్గరికెళ్ళి అక్కడ యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. యాత్ర రిజిస్ట్రేషన్ సమయంలో మనం ఏ రూట్‌లో వెళ్తామో ముందుగానే అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బాల్తాల్ అయితే బాల్తాల్, పహల్గామ్ అయితే పహల్గామ్. బాల్తాల్ మెన్షన్ చేసి పహల్గామ్‌లో అలో చేయరు. పహల్గామ్‌లో మనం మెన్షన్ చేస్తే బాల్తాల్‌లో అలో చేయరు కాబట్టి, మనం యాత్ర పర్మిట్ తీసుకునేటప్పుడే ఏ రూట్‌లో వెళ్ళాలనుకుంటున్నామో ఆ రూట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనకు జూలై 20వ తేదీ వరకు కూడా పహల్గామ్ రూట్‌లో డేట్స్ అయిపోయాయి. జూలై 20వ తేదీ నుండి మిగతా డేట్స్ అందుబాటులో ఉన్నాయి. అదే బాల్తాల్ రూట్‌లో అయితే జూలై 16వ తేదీ వరకు డేట్స్ అయిపోయాయి. జూలై 16వ తేదీ నుండి మిగతా డేట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా మనకు ఏ డేట్ అందుబాటులో ఉందో చూసుకొని ఆ డేట్‌ని అక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డేట్‌కి మనం యాత్ర ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా యాత్రా పర్మిట్ తీసుకున్న తర్వాత మనం యాత్రా పర్మిట్ కాపీని ఖచ్చితంగా మనతో పాటు క్యారీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డ్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది మనం వెళ్ళేటప్పుడు. ప్యాకేజ్ ఎక్కువగా థింగ్స్ ప్యాక్ చేసుకోకుండా లగేజ్ తక్కువగా తీసుకెళ్ళేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా వర్షానికి మరియు చలికి తట్టుకునేటట్టు రెయిన్ కోట్ మరియు మన బ్యాగ్‌కి సంబంధించిన బ్యాగ్‌లో థింగ్స్ కూడా తడవకుండా మనం ఒక మంచి రెయిన్ కోట్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇక బాల్తాల్ రూట్ అయితే 14 కిలోమీటర్లు ఉంటుంది. మనం ఒకే రోజులో ఎళ్లి దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి రావచ్చు. అదే పహల్గామ్ రూట్‌లో అయితే మనకు 2 రోజుల సమయం పడుతుంది. పహల్గామ్ రూట్‌లో మొత్తం మనం 36 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. మనకు ట్రైన్‌లో వెళ్ళాలనుకునే వారికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి జమ్ము తావి. అదే ప్లేన్‌లో వెళ్ళాలనుకునే వారికి, ఫ్లైట్‌లో వెళ్ళాలనుకునే వారికి నియరెస్ట్ ఎయిర్‌పోర్ట్ వచ్చేసి మనకు శ్రీనగర్. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. అదే ట్రైన్స్ అయితే మనకు జమ్ము తావికి వీక్లీ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ వరకు రెగ్యులర్ ట్రైన్స్ ఉన్నాయి. ఢిల్లీ నుంచి మళ్ళీ మనము జమ్ము తావికి సెపరేట్ ఇంకో ట్రైన్‌లో వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా వెళ్ళి మనం అక్కడ ఆహ్, జమ్ము తావికెళ్తే జమ్ము తావిలో మనకు బేస్ క్యాంప్‌లో స్టే చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మనకు బస్సులు అందుబాటులో ఉంటాయి. బాల్తాల్‌కైనా, పహల్గామ్‌కైనా అక్కడ ఆ బస్సులో వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఖచ్చితంగా యాత్రి పర్మిట్ చూపిస్తే మనకు అక్కడ ఐడీ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డ్‌నే మనం యాత్ర మొత్తం కంప్లీట్ అయ్యే వరకు, ఆ యాత్ర కంప్లీట్ అయ్యే వరకు కూడా దాంతోనే మనం ఆహ్, యా ఆ ఐడీ కార్డ్‌ని మనం వేసుకొని యాత్ర కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అమర్నాథ్ యాత్రని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఇక మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ నమః.